విగ్రహాలు విగ్రహాలు బయట ఎన్నో రకాలుగా దొరుకుతాయి. కానీ అలా కాకుండా ఇంట్లో కూడా మనం అందంగా తయారు చేసుకోవచ్చని ఉషా గారు చెప్తున్నారు. వాటిని ఎలా తయారు చేసుకోవాలో వారిని అడిగి తెలుసుకుందామా? నమస్తే ఉషా గారు. నమస్తే అమ్మా. మీరు మట్టి బొమ్మను తయారు చేస్తామన్నారు కదా వినాయకుడిని. మరి దాన్ని ఎలా తయారు చేస్తారు? దానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటి? అంటే మామూలుగా వినాయక చవితికి ఎన్నో రకాలైన విగ్రహాలు అవి దొరుకుతూ ఉంటాయి. అవును. కానీ ఏంటంటే మామూలుగా ప్రపంచంలో మొట్టమొదటి నుంచి స్టార్ట్ అయినప్పటి నుంచి ఎలా చేస్తారు అంటే మట్టే చాలా ప్రశస్తమైంది అని అంటారు. ఇప్పుడు మామూలుగా కెమికల్స్ రంగులన్నీ ఇదిగా ఉండి నిమజ్జనం చేసినప్పుడు వాటర్స్ అవన్నీ కూడా పాడైపోవడం అవన్నీ జరుగుతూ ఉంటుంది. అందుచేత ప్రత్యేకంగా ప్రశస్తమైన మట్టితో చేసుకుంటేనే చాలా బాగుంటుంది అనే ఉద్దేశంతో ఇప్పుడు మనం చేసి చూపిస్తాం అన్నమాట. ఓకే, మరి దీనికి కావాల్సిన ఐటమ్స్ ఏంటండి? దీనికి కావాల్సిన ఐటమ్స్ అంటే బంకమట్టి అన్నమాట. డెకరేషన్ కోసం గోల్డ్ అండ్ సిల్వర్ పేపర్స్, కొంచెం కుంకుమ, సీజర్స్, ఫెవికాల్. మీడియంలో బొజ్జ కోసం ఒక బాలు, బేస్ ఒక బాలు, తల ఒక బాలు, పైన కిరీటానికి ఒక బాలు. అయితే 4 చేసుకోవాలి. అవి ఎలా సైజు వారీగా చేసుకోవాలి. అంటే ఇప్పుడు పెద్దది ఒకటి చిన్నగా ఇంకో చిన్నగా చేసుకోవాలి. అవును, అలా చేసుకునేటప్పుడు అంటే 1 by 1 మనం సైజు ఇంక్రీజ్ చేయాలి టాప్ టు బాటమ్. ఇలా పెట్టి దీన్ని ఎనిమి పెట్టుకున్న తర్వాత దాన్ని ముందరే మనం ఇక్కడి నుంచి ఇలా కోన్ షేప్లో తయారు చేసుకోవాలి. ఇలా కిరీటం కోసం అన్నట్టు చేస్తున్నాం కాబట్టి ఇలా కిరీటం లాగా ఉండాలి. దీన్ని ఇప్పుడు దీని మీద అతుకు పెట్టడం కూడా ఇగో ఇలా, అంటే దాంట్లో కలిసిపోయేటట్లు మనం అది సెపరేట్ అవ్వకూడదు. ఇలా చేసుకున్నాం. ఇప్పుడు 3 బాల్స్ పెట్టాం మనం. ఓకే, ఇప్పుడు ఇంకా దీనికి బేస్ కావాలి. బేస్ అనగానే దీనికన్నా ఇంకా పెద్దది కావాలి. సో అంత క్వాంటిటీ మనం మట్టి తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇదిగో ఈ బాల్ని అవన్నీ గుండ్రంగా ఉంచకుండా ఇది బేస్ కనుక ఇలా కొంచెం ప్రెస్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు దీని మీద దీన్ని పెట్టుకుంటాం. ఇంకిప్పుడు మనం ఈ బాడీకి సరిపడా మనం 4 తయారు చేయాలి. 2 చేతులు 2 కాళ్ళు. దీన్ని ఇలా చేస్తే ఒక చెయ్యి వచ్చింది. ఈ చెయ్యిలో మామూలుగా పై వైపు లావుగాను కింద వైపు సన్నగాను ఇలా చేసుకుని దీన్ని వెనక నుంచి షోల్డర్ లాగా ఆ పైన తలకి బాడీకి మధ్య నుంచి అతుకు పెట్టాలి. ఇట్లా ఇది ఇందులో ఉండ్రం పెట్టుకుంటాం. అలాగే ఇంకొక చెయ్యి చేసుకుని దీన్ని కూడా ఇక్కడి నుంచి ఇలా అతుకు పెడతాం. ఇప్పుడు మనం చేతులు పెట్టేసుకున్నాం కదా, చేతుల కన్నా కాళ్ళు కొంచెం లావుగా ఉండాలి. ఫోల్డ్ చేసుకుని ఇలా 2 కాళ్ళు ఎదురు పెట్టుకున్నట్టుగా దీన్ని కూడా కదలకుండా ఇక్కడ ఫిక్స్ చేసేసుకోవాలి. ఓకేనా? ఇంక ఇప్పుడు మిగిలింది చెవులు, తొండం. కొంచెం ఓవెల్ షేప్లో బాల్ చేసుకుని రౌండ్ కాకుండా ఓవెల్ చేసిన తర్వాత దాన్ని ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత ఇది కొంచెం కిడ్నీ షేప్ తీసుకురావాలి. దీనికి ఇలా ఇక్కడ నొక్కితే ఇక్కడ ప్రెస్ చేసి ఇలా కిడ్నీ షేప్లా తీసుకొచ్చి కొంచెం ఇలాగా గుంట చేయాలి. ఇలా గుంట చేస్తే ఏమవుతుందంటే ఇలా డొప్పలా ఉండాలి కదా చెవులు. సో ఇక్కడ అతుకు పెట్టుకుంటాం. రైట్ అయినప్పుడు ఈ ప్రెస్సింగ్ కూడా ఇటువైపుకి వచ్చేటట్టు చూసుకోవాలి. లెఫ్ట్ రైట్ చూసుకోవాలి మనం. సో ఇది కూడా ఇక్కడ అరేంజ్ చేస్తాం. ఇలాగా కొంచెం వంచాలి డొప్పలా ఉండడం కోసం. ఓకే, ఇంకా తొండం. ఇప్పుడు తొండం ఎప్పుడు కూడా వినాయకుడి లెఫ్ట్కి అలా ఉన్న బొమ్మే ప్రశస్తమైంది. కొనుక్కునే వాళ్ళు కూడా అది చూసుకుని కొనుక్కోవాలి. ఇప్పుడు సరిపోయింది కదమ్మా. ఇప్పుడు వినాయకుడి చేతిలో ఒక ఉండ్రం కూడా పెడతాం.
ఇప్పుడు మనం వినాయకుడు అంతా చేస్తామమ్మా. ఓకే. ఇప్పుడు మరి ఏంటి మర్చిపోయాం ఇప్పుడు చేయడం? వినాయకుని వాహనం మర్చిపోయాం. అది ఇప్పుడు వినాయకుడు వాహనం ఎలక చేయాలి కనుక ఇప్పుడు మనం ఎలక చేద్దాం. ఇప్పుడు ఎలకకి కూడా కొంచెం ఇలా మట్టి తీసుకొని ముందర ముక్కు చేయాలి ఇలా. సో మనం ఫుల్ లెంగ్త్ చేయాల్సిన అవసరం ఉండదు. దాన్ని ఇలా ముడుచుకుని కూర్చున్నట్టుగా ఇలా చాలా తక్కువ లెంగ్త్లో ఇప్పుడు ఇలా చూసి ఇలా పెడితే ఇది బర్డ్లా ఉన్నట్టు ఉంటుంది. కానీ దీనికి తోక అటాచ్ చేసి దాన్ని అక్కడ పెడితే దాని లుక్ అంతా ఉండ్రాళ్ళ మీదే ఉంటుంది కాబట్టి సో మనం ఇలా చేసి ఇది ఆనేలాగా అలా పెట్టి దాని పక్కనే దానికి తోక చేసి అటాచ్ చేద్దాం. తోక లెంగ్త్ ఎక్కువ ఉంటుంది. సో ఇప్పుడు తోక కూడా పెడుతున్నాం అనమాట. దీన్ని ఇక్కడ అటాచ్ చేద్దాం. ఇలా అటాచ్ చేసిన తర్వాత ఈ కర్వ్ దీన్ని తీసుకెళ్ళి ఈ ఫ్రంట్కి ఇలా పెట్టుకుంటే వంకరగా సరిపోతుంది. ఓకేనా? ఇది బొమ్మ అంతా చేసేసుకున్నాం కదా. ఇంకా ఇప్పుడు దేవుడికి ఆభరణాలు, కళ్ళు, దంతాలు పెట్టాలన్నమాట. అంటే ఒక రెక్టాంగిల్ షేప్ తీసుకొని ఇలాగా దాన్ని ఒక మధ్యలోకి ఇలాగా 2 కళ్ళు కావాలి కాబట్టి 2 కళ్ళ లెంగ్త్కి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఒక పొర ఒక కన్ను, ఒక పొర ఒక కన్ను. సో ఇప్పుడు దీన్ని సెంటర్లోకి ఇలా మడత పెట్టుకుని దీన్ని మళ్ళీ ఇలా మడత పెట్టాలి. అంటే 4 ఫోల్డ్స్ మామూలుగా పేపర్ ఫోల్డ్ చేసినట్టే. సో దీన్ని డైమండ్లా కట్ చేసుకోవాలి. ఇక ఇది డైమండ్ మిగిలింది. సో ఇందులో మధ్యలో మళ్ళీ ఇంకొక డైమండ్ హోల్ రావడానికి చిన్నగా ఇక్కడ తీస్తాం ముక్క. ఇప్పుడు ఇది ఓపెన్ చేస్తే డైమండ్ షేప్ కళ్ళు వస్తాయి. ఇగో చూడు, కొంచెం ఫెవికాల్ ఇక్కడ అప్లై చేసుకొని ఇలా. సో ఓకే, ఇప్పుడు దేవుడికి దంతాలు పెడదాం. ఇందులో హాఫ్ పెట్టాం రైట్ సైడ్. ఇప్పుడు నగలు అంటే ఈ గోల్డ్ కలర్వి ఇలా స్ట్రిప్స్ కట్ చేసుకోవాలి. విభూది రేఖలు పెట్టాలి ఇలా. ఈ విధంగా చేసుకుంటాం మనం. ఇది అయిపోయిన తర్వాత మెయిన్గా వినాయకుడికి కుంకుమ పెట్టేస్తే అయితే మరి అన్నీ చేసేసుకున్నాం. ఇంకా ఏం కావాలి దేవుడికి? పత్రి ఉండాలి. ఇంకా గొడుగు. ఓకే, ముందర ఛత్రం, చామరం. ఆ వాహనం అయిన తర్వాత ఛత్రం, చామరం 2 కావాలి దేవుడికి. కాబట్టి మనం ఛత్రం చేసుకుందాం. దేవుడికి కావాల్సినవి ఏమిటి అంటే డెకరేషన్ కోసం గోల్డ్ పేపర్, గొడుగుకి క్లాత్ లా ఉంటే బాగుంటుంది అని చెప్పి బకరం క్లాత్ టైలరింగ్ మెటీరియల్ షాప్స్ లో దొరుకుతుంది. అయితే ఇది మెత్తగా ఇలా వంగిపోకుండా ఉండడం కోసం దానికి కొంచెం సపోర్ట్ కోసం ఒక థిక్ చార్ట్ పీస్. తర్వాత డెకరేషన్ కి గ్లిటర్స్, డెకరేషన్ కోసం 3D గ్లిటర్స్, ఫ్యాబ్రిక్ కలర్స్, కుందన్స్, మువ్వలు గొడుకి చుట్టూరా వేలాడడం కోసం. అవి కుట్టాలి కాబట్టి థ్రెడ్ కావాలి, ఎంబ్రాయిడరీ థ్రెడ్, సీజర్స్, స్టాప్లర్, పెయింటింగ్ ఒక బ్రష్, ఫెవికాల్, పెన్సిల్. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దామా? ఇప్పుడు ఏదైనా ఇంట్లో ఒక రౌండ్ ప్లేట్, టిఫిన్ ప్లేట్ ఏదైనా ఉంటుంది కదా. ఇప్పుడు మళ్ళీ సర్కులర్ ఇవన్నీ అవసరం లేదు. ఒక ప్లేట్ ఇందు మీద ఇలా బోర్లించి ఒక సర్కిల్ గీసుకుంటాం. ఇప్పుడు ఈ సర్కిల్ గీసుకున్న దాన్ని సేమ్ సర్కిల్ మీద కట్ చేసుకుంటాం. సో ఇది ఒక సర్కిల్ మనం కట్ చేసుకున్నాం. దీన్ని ఇప్పుడు 8 ఫోల్డ్స్ చేసుకోవాలి. ఇది హాఫ్. ఓకే, ఇది సెకండ్ వన్. దీన్ని ఇలా ఫోల్డ్ చేసిన 4 అయ్యాయి. ఈ 4ని మళ్ళీ ఇలా ఇంకొక ఫోల్డ్ చేస్తే 8 అవుతాయి. ఓకే, ఈ 8 అయిన తర్వాత దీని మీద పెన్సిల్ తోటి మనం
ఈ చిన్న ఆర్చ్ ఇలా గీసుకోవాలి, ఇలా. ఓకే, ఇట్లా. ఇప్పుడు గొడుగు మరి ఇలా ఉంటుంది కదా, ఆ విధంగా ఉండడం కోసం ఈ ఆర్చ్లు కట్ చేసాం. సరే, కట్ చేసిన తర్వాత ఎక్కడో ఒక చోట మనం సెంటర్ వరకు ఓపెన్ చేసుకుంటాం. ఓపెన్ చేసిన తర్వాత బజార్లో దొరికే గొడుగులన్నీ ఫ్లాట్ ఉంటాయి, కానీ గొడుగు అంటే ఇలా ఉండాలి. ఇలా ఈ షేప్ ఇలా హట్ లాగా ఉండాలి. ఇలా ఉండడం కోసం మనం ఒక కాలంని ఈ కాలం మీదకి ఇలా ఓవర్లాప్ చేస్తే ఆ షేపు మనకు వస్తుంది. సో ఆ షేప్ వచ్చిన తర్వాత స్టాప్లర్ తోటి ఇలాగా స్టాపుల్ చేసేసుకుంటాం, ఇటు ఇటు కూడా ఊడకుండా ఇలా. సో రెడీ గొడుగు షేపు రెడీ. ఇప్పుడు ఇది ఇలా వచ్చిన తర్వాత దీనిపైన కూడా కొంచెం ప్రొటెక్షన్ కోసం ఈ విధంగా ఇది ఆరడానికి కొంచెం టైం పడుతుంది. దాన్ని అలా ఉండిచ్చి మనం ఇప్పుడు పెయింటింగ్ వేసుకుందాం. పెయింటింగ్ కన్నా ముందు ఈ కాలమ్స్ క్లియర్గా కనపడడం కోసం దీంట్లోంచి స్ట్రిప్స్ కట్ చేసుకుంటాం ఇలాగా, ఇందాక వినాయకుడు కట్ చేసుకున్నట్టుగా. లేదు అంటే ఇలా వేవ్స్ టైప్లో కూడా కట్ చేసుకోవచ్చు. ఇదిగో ఇది మనం కట్ చేసి తీసుకొచ్చాను నేను. ఇప్పుడు ఈ వేవ్స్లా ఉన్న వాటిని ప్రతి కాలం మీద గమ్ అప్లై చేసి ఇలాగా ప్రతి కాలం మీద ఒక్కొక్కటి చొప్పున అతికించుకోవచ్చు. ఇలా ఈ విధంగా అలా మొత్తం అన్నింటికి అలా అతికించుకుంటాం. అదైన తర్వాత ఈ షేప్ కోసం అని డెకరేషన్కి కలర్ వేసుకుంటాం. కలర్ వేసుకోవడం కూడా మనం ఒక షేప్లో వేసుకొని వస్తాం. ఇప్పుడు ఇక్కడ ఇది ఉంది కదా, అది వేరే, అది వదిలేసి ఇక్కడ నుంచి ఇలాగా షేప్ ఇలా. అక్కడ మరి ఈ గోల్డ్ స్ట్రిప్స్ వస్తాయి కదా, అంచేత ఇలా వేసి ఈ గోల్డ్ స్ట్రిప్ మధ్యలో ఇలా వైలెట్ కలర్తో ఇలా ఫిల్ చేస్తాం. ఇక్కడ నుంచి మన ఐడియా కొద్దీ ఇలా ఫిల్ చేసుకోవాలి. ఇలా వేసుకోవడం అయిపోయిన తర్వాత డెకరేషన్ అంటే గ్లూ పెట్టుకొని కుందన్స్ ఉన్నాయి కదా మన దగ్గర, ఇలా ఒక్కొక్కటి రెడ్ కుందన్ ఉన్నాయి, ఇలా ఓ చుక్క పెట్టుకొని మూడింటి మీదకి వచ్చేటట్టు 3 ప్లేసుల్లోనూ ఉండేటట్టు 3 కుందన్స్ అంటిస్తాం. ఇప్పుడు ఇలా ఇలా కుందన్స్ కూడా అంటే రెడ్ ఒకటేనే కాదు, ఏ కలర్స్ అయినా ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు ఈ కుందన్ వేసాం కదా, ఆ కుందన్ మామూలుగా జ్యువెలరీలో కుందన్స్ అవి ఎలా అయితే ఉంటాయో ఆ విధంగా మనం కావాలంటే ఈ సిల్వర్ పెట్టొచ్చు, లేదా గోల్డ్ పెట్టొచ్చు, ఏ కలర్ అయినా పెట్టొచ్చు. ఇందులో కూడా మల్టీ కలర్ కూడా ఉంది, రంగోలీ. ఇప్పుడు దీనికోసం ఇప్పుడు ఈ షేప్ ఇచ్చాం కాబట్టి ఇలాగా షేప్తో లైన్స్ ఇలా వేయాలి. డెకరేషన్కి ఇంకా అంతే, మనం ఎలా అయినా వేసుకోవచ్చు. నేను ఒక గొడుగు చేసి ఇలాగ డెకరేట్ చేసి తీసుకొచ్చాను, అది చూపిస్తాను. ఇదిగో అమ్మా, గొడుగు రెడీ అయిపోయింది. గొడుగు మీద గ్లిటర్స్ తోటి ఇగో 3 కలర్స్ వేసుకున్నాం, కుందన్స్ అతికించుకున్నాం. దానికి గోల్డ్ కలరు, 3D మల్టీ కలరు, వైలెట్, ఇంకా అన్ని ఏ విధంగా ఇగో మువ్వలు కూడా కుందన్స్ తోటి అన్నిటితోటి డెకరేషన్ ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు చేసుకోవచ్చు. ఇంత మంచి ఐటమ్ని వినాయక చవితి సందర్భంగా మా సకులందరికీ మీరు పరిచయం చేసినందుకు మీకు ధన్యవాదాలండి. ఎల్లుండే వినాయక చవితి వచ్చేసింది కదండి. ఈ వినాయక చవితిని మీరందరూ సంతోషంగా జరుపుకుంటారని మనసారా ఆశిస్తూ మరో అందమైన ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి, నమస్కారం.